వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈరోజు మనం మనకి గాంధీనగర్లో ఎల్ఐసి రోడ్లో ఉన్న కుండలు వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర ఉన్నామండి. అసలు వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వీళ్ళు ఎలా ఉంటారు, ఎలా కుండల్ని ఎలా మేకింగ్ చేస్తారు, ఎక్కడి నుంచి మట్టి తీసుకొస్తారు, దీని ప్రాసెస్ ఏంటి, రోజుకి ఎన్ని కుండలు చేస్తారు, అసలు వీళ్ళ వృత్తి ఎలా నడుస్తుంది, ఇవన్నీ కూడా చూద్దాం ఈరోజు వీడియోలో. ఇక్కడ చూసారా, నా చేతిలో కుండ ఉంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. అసలు వాళ్ళు ఎంత బాగా చేశారు. అసలు ఇవి చేయాలంటే కూడా అంత ఈజీ కాదు. దీని వెనక చూడడానికి మనకి కుండ ఆకారం అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, కానీ దాని వెనకైతే చాలా కష్టమై ఉంటుందని తెలుస్తుంది. మీరు ఇక్కడ చేసే వాళ్ళతో కూడా మాట్లాడి చూపిస్తాను. అది కూడా ఇక్కడ ఓన్లీ కుండలే అవే కాదు, ఇక్కడ చూసుకుంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. అలాగే ఇది చూసారా, మన తాతల కాలంలో, మన ముత్తాతల కాలం, అవ్వల కాలంలో మనం ఇవి చూసుంటాం. ఇప్పుడు చాలా వెనకడుగు పడిపోయి ఇవన్నీ కూడా. ఇవి మనకు వచ్చేసి మట్టి పాత్ర అండి. మట్టి పాత్రలో మనం ఒకప్పుడు అన్నం వండుకునే వాళ్ళం, కూరలు వండుకునే వాళ్ళం. వీటిలో వండుకొని తిన్నప్పుడు కూడా చాలా, అందుకే వాళ్ళు మన తాత వాళ్ళు కూడా చాలా ఎక్కువ రోజులైతే వాళ్ళ ఆయుష్ అనేది ఉండేది. మనం ఇప్పుడు అన్ని మొత్తం మోడర్న్ కల్చర్ వచ్చేసిన తర్వాత ఇవన్నీ అసలు చూడట్లేదు. మనం అల్యూమినియం పాత్రలు అంటూ అవన్నీ తినడం వల్ల మనకి చాలా రోగాలు అయితే వస్తున్నాయి. ఒకప్పుడు వీటిలో చేసుకుని తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మీరు చాలామంది కూడా మట్టి పాత్ర చూస్తుంటారు, మట్టి కుండలు చూస్తుంటారు, అలాగే హుండీలు ఇవన్నీ చూస్తుంటారు. ఎప్పుడైనా మట్టి బాటిల్స్ చూసారా? నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో మట్టి బాటిల్ చూపిస్తాను, చూడండి. చూసారా, ఇది మట్టి బాటిల్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇది చేయడానికి మరి ఎంత కష్టపడి ఉంటారో వారు దీని వెనక. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, చాలా కుండలు ఉన్నాయి మనకి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇలాంటి వాటిని యూజ్ చేయడం చాలా మంచిదండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ అలాగే అమేజింగ్ మనం కుండలు అన్నీ చూసాం కదా. అసలు దీని వెనక అసలు స్టోరీ ఏంటి, ఎలా చేస్తారు, మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వాళ్ళ కష్టాలు ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ ఇవన్నీ చేసే అవ్వ ఉంది. అవ్వతో మాట్లాడి మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. నమస్తే అవ్వ. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. అవ్వ, మీరు ఈ కుండలన్నీ ఎక్కడ చేస్తారు? అక్కడ వేరే దిక్కులో చేస్తాం. ఓకే. చేసినాక మా వాళ్ళు చేస్తారు, మేము తెచ్చుకొని అమ్ముతాం. ఇక్కడ అమ్ముతున్నారు. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అవ్వ ఈ వృత్తి మీరు? 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళ నుంచి ఇదే వృత్తి చేస్తున్నారా? మా నాయన కూడా చేసేది, మా అమ్మ కూడా చేసేది, మా పెద్ద నాయనలు చేసేది. హిమాత్ నగర్ ముందలగడ్డ ఉంది కదా, ఆ పక్కకు చేసేది. వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు. మేము తెచ్చి అమ్ముకుంటాం. మా వాళ్ళు అక్కడ చేస్తారు, సగున్ నగర్లో చేస్తారు, ఇంకా వేరే కానీ చేస్తారు. మేము తెచ్చి ఇక్కడ తెచ్చి అమ్ముతారు. ఓకే. ఎట్లుందా మరి బిజినెస్? మంచిగానే అవుతుందా? ఏం మంచిగా ఉంది. పలిగినాయి అవి ఇవి, లాభం అంతకంతకు వస్తుంది. సంపాదించింది లేదు కానీ కడుపుకి వెళ్ళేది. అంటే ఇప్పుడు కుండలు అనగానే మనకి సమ్మర్ లోనే, ఎండాకాలంలోనే తీసుకుంటారు. మరి రిమైనింగ్ వేరే వేరే కాలంలో ఎట్లా చేస్తారు? మరి ఇదే వృత్తి నమ్ముకున్నారా మీరు? ఇదే మరి చేత కాదు, చేత కాదు. మూతను కుండను పోతుంది ఎప్పటికి. ఒక అటికెను తొట్లు పోతాయి, పూల తొట్లు, తొట్లు కూడా అమ్ముకుంటాం. ఓకే. ఓన్లీ కుండలు కాకుండా అన్ని చేస్తారు. ఏమేమి చేస్తారు మీరు? అన్ని చేస్తారమ్మా. అంటే తొట్లు, గురుగులు, కంచులు, సానికలు, జాములు, పటువలు అన్ని చేస్తారు. బోనాల పండుగకేమో బోనం కుండలు చేస్తారు, అవి అమ్ముతాం. దీపావళికేమో దొంతులు చేస్తారు, దొంతులు అమ్ముకుంటాం. ఈ ఎండాకాలంలో ఇవి చేస్తారు. ఓకే. మరి ఓన్లీ ఇదే వృత్తి నమ్ముకున్నారా మీరు? అంటే ఇంకా ఏమైనా పనులు ఏమైనా చేస్తారా? లేదమ్మా, చేత కాదు, ఇవే అమ్ముకుంటున్నాం. ఓకే. మీ పిల్లలు కూడా ఇదే వృత్తి చేస్తున్నారా? పని చేసుకుంటారు, మగ పిల్లలు పని చేసుకుంటారు. ఇక కోడళ్ళు పని చేసుకొని వస్తారు, నా ఎంబడి చేస్తారు. పెళ్లి కుండలు పెడతా. మీ పిల్లలు చదివించారా? ఎక్కువ చదవలేదు. ఒక ఆయన పెయింటింగ్ ప్రెస్ పెట్టుకుంది, ఒక ఆయన పెయింట్ వేస్తాడు, ముగ్గురు అయితే ఆటో కొడతారు. ఇప్పుడు ఈ కుండలన్నీ చేస్తారు కదమ్మా, ఈ కుండలు కావచ్చు, మీరు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. మట్టి కుండలు, అలాగే అన్నం వండుకునేవి అన్ని అన్ని చేస్తున్నారు. వీటన్నిటికీ మట్టి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఒకప్పుడు అంటే మనకి పొలాలు ఉండే, చెరువులలో పెద్ద చెరువులకి కొనుక్కొస్తారు, కొనుక్కొచ్చి వేసుకుంటాం. ఇప్పుడు కొనుక్కొస్తారా? మళ్ళా కొనుక్కొచ్చి వాన వచ్చి నిలిచిపోతుంది కదా, అప్పుడు అంతా రాగడి వస్తుంది అంట పక్కకు, చెరువు పక్కకు మొత్తం రాగడి వస్తుంది. ఈ మన్ను వస్తే ఆ మన్ను తెచ్చి కొనుక్కొని పోసుకుంటాం.
పోసుకొని ఇక ఉన్నన్ని రోజులు చేసుకుంటాం ఉమ్. అట్లా. మనకి ఇప్పుడు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనకి ఒకప్పుడు మనకి పొలాల్లో అప్పుడు ఫ్రీగా దొరికేది కదా, మరి అక్కడ కొనుక్కొని మళ్ళీ ఇక్కడ నార్మల్గా మీకు ఎక్కువ అమ్ముడుపోవు కదా, మరి ఎట్లా డబ్బులు వస్తాయా, మిగులుతాయా మరి? ఎప్పుడు ఇప్పుడు నార్మల్గా ఒకప్పుడు అంటే మనకి ఫ్రీగా దొరికేది మట్టి, ఆ, ఇప్పుడు మట్టి కొనాలి. ఇప్పుడు అంతే అమ్మా. ఉమ్, సొమ్ము కొన్నది లేదు, ఇల్లు కట్టుకున్నది లేదు, ఏం లేదు. ఉమ్, ఓ బట్ట బుక్కడ ఉవ్వ అంతే, ఇంకేం లేదు అమ్ముడు. రోజుకి ఎన్ని కుండలు చేయగలుగుతారవ్వా? ఓయమ్మ 50 చేస్తారమ్మా. రోజుకి 50 చేస్తారా? చేసేటోడు 50 చేస్తాడు, 4 గంటలకు వచ్చి చేస్తాడు, ఆ, 50 చేస్తాడు. ఆ, 50 చేసి పొద్దున కల్లా మంచిగా చేసి పెడతాడు. ఆ, పచ్చి ఉమ్, బుర్రలు అంటారు. ఓకే. చేసేటోడు 40 చేస్తాడు. అసలు ఎలా చేస్తారు అంటే మట్టి తీసుకొచ్చి అంటే మట్టి తీస్తారు, కొడతారు, ఎండ పోస్తారు, ఉమ్, నాన పోస్తారు, ఉమ్, నాన పోసి జల్లెడ పడతారు, అది వడపోస్తారండి. ఆ, వడపోసినాక అదకెళ్ళి మట్టి తీసి ఇట్లా పరుస్తారు. ఆ, పరిచి అదంతా తక్కువ అయినాక నీరంతా ఇంకినాక ఉమ్, అది తొక్కుతారు. ఉమ్, తొక్కి సారి మీద వేసి ఉమ్. చేస్తారు. చేసి మీ వాళ్ళందరూ ఇదే పని చేస్తారంటే, లేదంటే మా నార్మల్ అక్క చదువుకొని? షాద్నగర్లో కూడా ఇవే తెచ్చుకుంటుంది, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అమ్ముకుంటాం. ఆ, కుండలు అమ్ముతారు. అమ్ముకుంటాం. మా బావ మా అక్క అమ్ముతారు. ఉమ్, ఇంకో అక్క సగునగర్లు ఉంటుంది, ఉమ్, ఆమె కూడా ఇంత చేత కాదు కానీ ఉమ్, ఈ కొడుకు అమ్ముతారు. రెడ్డి నుండి ఉమ్. అసలు ఒకప్పుడు అంటే మీ కాలంలో అన్ని మనం వండుకోవడం కావచ్చు, అన్ని కుండల్లోనే అన్ని జరిగేవి. అప్పుడు మట్టి కుండల్లోనే తినడం, మట్టి కుండల్లోనే వండుకోవడం అన్ని జరిగేవి. కానీ ఇప్పుడు చూస్తే అన్ని ఒక్కొక్కటి కొత్త కొత్త రకాలు రోగాలు ఎక్కువైతున్నాయి, షుగర్లు, బీపీలు, రోగాలు. అసలు మట్టి కుండలో తినడం వల్ల వచ్చే లాభాలు ఏంటి మీకు తెలుసా? మంచిదేనంటమ్మా, మంచిదేనా. ఇప్పుడు కొందరు అటుకలు కొనుక్కపోతారు, మన తాను ఫ్రిడ్జ్లు ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగరు, కొందరు కుండల నీళ్ళే తాగుతారు. నీళ్ళు మంచిదని ఎప్పటికి తాగుతారు కుండల నీళ్ళు. ఎండాకాలంలో కొంటారు కానీ ఎప్పటికి తాగుతారు. కొన్నిటోళ్ళు కుండ వలిగినా కూడా మన దగ్గర కుండ తీసుకుంటారు. ఒకప్పుడు అయితే అందరూ మీ వాళ్ళు మొత్తం కూడా ఇదే వృత్తిని నమ్ముకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఇవెవరు కొనట్లేదు, ఇక్కడ ఏం జరగట్లేదు అని ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. మరి ఎట్లా రాను రాను ఈ వృత్తి వెనక పడిపోదా మరి? అట్లా మన చేతులు ఏం లేదు కదా, ఎంతనో కొంత ఉంటుంది, ఎంతనో కొంత ఉంటుంది శాస్త్రం. సచ్చిన కుండనే పుట్టిన కుండ. పుట్టినప్పుడు కూడా కుండ కావాలి మనిషి. ఇప్పుడు దవాఖానలో కానిపోయిన వాళ్ళు అంటే వేరే, కానీ ఇళ్ళల్లో కానిపోతే కుండ కావాలి. ఎందుకు? ఆ మాయి తీసి పొక్కదోడి ఇంట్లోనే పెడుతుంది, కుండలో పెట్టి పాతి పెడుతుంది. అప్పుడు సచ్చిన ఎట్లయినా కుండ కావాలి, అట్లా కావాలి. ఇంతనో అంతనో అమ్ముడు పోతూనే ఉంటుంది కదా. మీరు పుట్టినప్పటి నుంచి మీ పెద్దవాళ్ళు కూడా మొత్తం ఇదే వృత్తి చేసేవాళ్ళు కదా? చేసేది మీరు చూసుంటారు కదా, అంటే దీనివల్ల కష్టాలు అన్ని లాభాలన్నీ. మరి మీ పిల్లలు కూడా ఇదే కష్టాలు పడాలనుకున్నారా, లేదంటే ఇది కాకుండా? కష్టపడరు, ఆటో దొక్కుంటారు, పెళ్లి పత్రికలు అవి కొడతాడు ఒక ఆయన. ఒక ఆయన పెయింటింగ్ పని, చీట బండలు వేస్తాడు. పిల్లలు చదువుకున్న వాళ్ళు మంచిగా చేస్తుండమ్మా, చదవని వాళ్ళ మెజర్ వెనక పడిపోయి. కానీ ఇప్పుడు మీరు పిల్లలు చదువుకున్నారు కాబట్టి ఇది చేయకుండా అవే చూస్తున్నారు అనుకోండి, మళ్ళీ మీ వృత్తి అనేది వెనకబడిపోతుంది కదా. మరి రాబోయే తరాలకి ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది అంటే ఈ మట్టి చాలా కష్టం. ఆమె కావాలి, ఆమె వేరువాలి, చెయ్యాలి, ఎండ పెట్టాలి, ఎన్నో కథలు. ఆ బదులు పిల్లలు మంచిగా చదువుకుంటుండ్రు, పోలీసులలో చేస్తుండ్రు, ఆఫీసులలో చేస్తుండ్రు, ఎయిర్ పోస్ట్లో చేస్తుండ్రు, అమెరికా పోతుండ్రు, ఎన్నో ఉన్నాయి ఇలా. అలా అదృష్టాలు అంతేనా. అవి చేసుకుంటూ కూడా ఇవి కూడా చేస్తే వృత్తి అనేది ఉంటుంది ఎప్పటికైనా. చేస్తాను, వంగుతలేరు, చేస్తాను. నీకు నాకన్నా నేనైతే పుట్టిన సంది ఎరిగిన, నాకు 60-70 ఏళ్ళు పుట్టిన సంది నేను ఎరిగిన మాట నీకు చెప్పిన. అంతకన్నా ఇప్పుడు వాళ్ళంటే ఏం చేయాలని ఉంటారు చేసేటోడు. మన దగ్గర దొరకకపోతే ఆడు 16 చదివింది,
ఆడు మందిని ముంచుతాడు. 40,000 అంటాడు, 10,000 అంటాడు, 50,000 అంటాడు. సతాస్తాడు ఆడు. ఆడు చేస్తాడు పని 50 బుర్రలు అంటాడు. మంచిగా చేస్తాడు ఆడు. కానీ నీదారాడతాడు. నీకు ఇవ్వండి, నాకు ఇవ్వండి, వేరే ఇస్తాడు. అందరు దొరకకుండా దొరకదు. ఇప్పుడైనా వస్తా, నాకేం పని లేదు. నా మన్మరాండు ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు. ఓకే అవ్వ, థ్యాంక్స్ అవ్వ. చూసారు కదా అవ్వ మాటల్లోనే అసలు మట్టి కుండ కొనే వాళ్ళు ఎంత ఈజీగా వచ్చి కొనేస్తారు, మాకు ఇంత బేరంకి ఇవ్వండి, అంత బేరంకి ఇవ్వండి అని. కానీ దాని వెనక ఉన్న కష్టం వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఆ మట్టి తేయడానికి, దాని కుండని చక్కరైన ప్రాసెస్లో తీసుకురావడానికి దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని కాలిస్తే కూడా మంట దగ ఎంతో కష్టం ఉంటుంది. ఈ రోజు రేపట్లో ఇలాంటి కుండలు చేసేవారు కావచ్చు, ఇలాంటి వృత్తి వారు కావచ్చు, రోజు రోజుకి చాలా వెనకబడిపోతూ ఉన్నారు. మన రాబోయే తరాల్లో కూడా చూడకుండా మన భవిష్యత్తులో చూడాలి ఎలా ఉంటుందో మరి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.